అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక ఏరోనాటికల్ అకాడమీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు సోమందేపల్లి మండలం నుండి వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్టార్ జే మనం న్యూస్తో టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగు వేస్తుండటంతో స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన సత్యసాయి జిల్లాలో యుద్ధ విమానము తయారు చేయడానికి మన పరిశ్రమ రావడము ఎంతో సంతోషకరమైన విషయం ఇది. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో మనకి కియా పరిశ్రమ రావడము ఎంతో సంతోషకరము. అనుసంధాన కంపెనీలు రావడం వల్ల మన పేద కుటుంబాలు ఎంతోమంది బజార్ను పడకుండా, రోడ్డును పడకుండా, అలాగే వాళ్ళు భార్యలు కానీ భర్తలు కానీ పోయి పనులు చేసుకొని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు పోషించుకుంటున్నారు. అలాగే మన పెనుగొండ నియోజకవర్గ తరపున మన సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు బెంగళూరు, హైదరాబాద్ జాబులు చేసుకోవచ్చే పరిస్థితి ఉండే, అలా కాకుండా మొన్న కియా ఫ్యాక్టరీ రావడం, మరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సత్యసాయి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఉపాధి లేక వలస వెళ్ళేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేక మన కియా ఫ్యాక్టరీ అయితేనేమి, ఇంకా మంచి మంచి పరిశ్రమలు వచ్చి ఇప్పుడు మన పిల్లలంతా ఇక్కడే ఉండి వలస పోయేదానికి ఇది లేకుండా కృషి చేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభిస్తున్న ఏరోనాటికల్ ఫ్లైట్ జెట్ల పరిశ్రమను భూమి పూజ చేయటకు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మాకు ఈ పరిశ్రమ రావడం, అనేక మందికి ఉద్యోగాలు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాయలసీమ వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ పరిశ్రమలు స్థాపించి మన చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉపాధి కల్పించే దాంట్లో అందరూ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మన పిల్లలు చదివి నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగాలు లేకున్న క్రమంలో ఇక్కడ పరిశ్రమలు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎంతో శుభసూచకం. ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా పరిగెత్తిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పుట్టపర్తిలో ఏరోనాటికల్ జెట్ ఫ్లైట్ పరిశ్రమ శంకుస్థాపనకు ఇచ్చేస్తున్నారు. వారికి మరియు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి మరి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మన రాయలసీమలో అనంతపురం జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది వలసపోయేవారు. మరి కియా పరిశ్రమ తీసుకురావడం వల్ల వేలాది మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి శంకుస్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మరి మన అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాను ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం మరి చంద్రబాబు నాయుడు గారికి మన జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.